ఆ విధంగా స్కూల్ మాన్పించి ఇట్లా ఎప్పుడు కోపపడుతూ ఉంటుంది, గొడవ పడుతూ ఉంటుంది, సరిగా చదువుకోదు అని చెప్పి సార్ వాళ్ళు విసుక్కుంటున్నారు. ఇంకా ఎందుకులే అని చెప్పి ఒక పనిలో చేర్చినారనమాట. పనికి కుదిరిస్తే ఈ అమ్మాయి ఏం జరిగిందంటే ఆ పనిలో అది టైట్ పెట్టినట్టు స్క్రూ టైట్ పెట్టినారా? రెండు వైపులా రెండు స్క్రూస్ టైట్ పెట్టినారా? సరే, ఇదే ఉత్తరం తిప్పేనా వచ్చింది చూస్తారా? ఇదే తిప్పేస్తామా? ఇదే ఉత్తరం పెట్టేసి చార్జర్ ఒకటి పెట్టేసి ఇది అవతలని తిప్పేసి వదిలేండి. కొంతమంది కదా కనిపిస్తుంది. సరే, అయితే ఈ అమ్మాయిని పనికి వదిలేసినారు. అయితే ఇట్లా పని చేస్తూ చేస్తూ మరి ఉండగా ఒక చోట పనికి కుదుర్చుకున్న చోట ఆ ధనవంతుడి దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉండేవారు. ఆ పని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ స్త్రీలు కూడా పురుషులు కూడా తాగేవారు అనమాట. తాగుడు ఉండేది వాళ్ళ దగ్గర. కూర్చోవాలి, కింది కూర్చోండి. తాగుడు ఉండడం వల్ల ఈ అమ్మాయి కూడా అది అలవాటు చేసినారు. ఇది నిజంగా జరిగినది, ఏదో కట్టుకథ కాదు. అయితే అట్లా ఈమె కూడా నేర్చుకోవడం జరిగింది. అయితే దేవుని కృప వల్ల అక్కడి నుండి ఒక మంచి దైవభక్తురాలైన ఒక స్త్రీ దీనికి పూర్తి బానిస కాకముందే ఈ అమ్మాయిని, ఈ యాన్ని పనికి తన వద్ద కుదుర్చుకుందనమాట. నా దగ్గరకు వచ్చి పని చేయకూడదు అని చెప్పి తీసుకెళ్ళి తన దగ్గర పని మనిషిగా కుదుర్చుకొని చక్కగా ప్రార్థన నేర్పించింది. దేవుని పరిచయం చేసింది. ఆ స్త్రీ చాలా ప్రేమగా చూసేది. కాబట్టి అక్కడ ప్రార్థన నేర్చుకుంది, బైబిల్ చదవడం ప్రారంభించింది. తనకు చదువు రాదు, అక్షరాలు చదవటం తెలీదు, స్కూల్లో నేర్చుకునేది కాదు. కానీ ఇక్కడ మాత్రమే అలా ప్రార్థన చేసుకుంది. ఒకసారి వాక్యం చెప్తున్నాడు ఒక గొప్ప దైవజనుడు, నా నామమున మీరు నన్ను ఏమడిగినా దాన్ని చేతును. ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేసి బైబిల్ చదవడానికి దేవుని దగ్గర విన్నవించుకుంది. అండ్ యువర్ ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ. ఈ వాక్యం అంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే వాక్యం కంఠస్థం చేసింది. ఓహో, ప్రార్థన రహస్యంగా చేయాలా అని నేర్చుకొని చూడండి, ఇట్లా ఒక రూమ్ లో కూర్చొని రహస్యంగా ప్రార్థన చేసుకునేది, బహిరంగంగా కాకుండా. రాత్రిపూట పని లేనప్పుడు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది. అయితే అప్పటికి తనకు రక్షణ అయితే లేదు. ప్రార్థన చేసుకుంటే దేవుడు జవాబిస్తాడనే విషయం మాత్రమే తెలుసు. ఇలాగూ మరి ఎప్పుడు దేవునికి మొరపెట్టుకుంటుండేది అనమాట. ఓ దేవా, యేసు ప్రభా, భూమిని ఆకాశంలో సృజించిన దేవా, నాకు చదువు నేర్పించండి. ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదవడం నేర్చుకుంది. బైబిల్ ఒక్కటి మాత్రమే చదవగలదు, వేరే పుస్తకాలు ఏవి చదవలేదు. అయితే ఎప్పుడైతే బైబిల్ చదివిందో
ఏమి తెలుసుకుంది ఈ స్త్రీ అంటే, యేసు ప్రభు శిలువలో పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు అని తెలుసుకుంది. కాబట్టి మరి శిలువలో పాపములు ఆయన ఒప్పుకుంటే కడిగి వేస్తాడు, నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడు అనే సంగతి మరి నేర్చుకుంది. అంతేకాదు బైబిల్లో యోహాను సువార్త 4:14 మరి ఎవడైతే నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ తప్పికొనడు, వాళ్ళు ఎప్పుడూ మరి ఊరిని నీటిగా ఉండును అనే వాక్యం చదివి, ఓహో ఎప్పటికీ ఇది ఊట, దేవుడి వాక్యం అనేది ఒక ఊట, దేవుడు ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటాడనే విషయాన్ని కూడా తెలుసుకొని, వాక్యం అనేది జీవజలము, ఎప్పటికీ అయిపోని బావి అని తెలుసుకుంది. కాబట్టి వాక్యం ఎక్కువగా చదవడం నేర్చుకుంది. మళ్ళీ చెప్తున్నా, కేవలం బైబిల్ ఒక్కటే చదవగలదు, వేరే పుస్తకాలు చదవలేదు. అదొక్కటే నేర్చుకుంది. తన పని ముగించుకొని వాళ్ళ యజమానురాలు చెప్పే పని చేసి ఖాళీ సమయాల్లో ఇలా బైబిల్ చదివి ప్రార్థన, రాత్రిపూట ప్రార్థన చేసుకునేది ఎక్కువగా. అది మరి ఆ విధంగా చదవటం ద్వారా రక్షణ పొందింది, తన పాపాలను ఒప్పుకుంది, మారుమనసు పొందింది. తల్లిదండ్రులతో ఆ మాట చెప్తుంది, అమ్మా నేను రక్షించబన్నాను, మారుమనసు పొందినాను, నువ్వు ఎలా చదవగలుగుతున్నావు అంటే, నేను బైబిల్ దేవుడు నాకు నేర్పించినాడంటే వాళ్ళ అమ్మ వాళ్ళు, ఈ అమ్మాయికి దేవుని పిచ్చి పట్టింది అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అయితే ఒకరోజు అనుకోకుండా వాళ్ళ అక్క దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. నాకు ఏమని దేవుడు బయలుపరిచినాడంటే, నువ్వు రక్షించబన్నావు అని బయలుపరిచినాడు అనే విషయము లెటర్లో రాయగా, ఈ పాప ఏమనుకునిందంటే, అంతవరకు నేను నా పాపాలు ఒప్పుకున్నాను, కానీ నా పాపాలు క్షమించినాడా లేదా, నాకు రక్షణ వచ్చిందా లేదా అని నాకు అర్థం కాలేదే అని అనుకుంది. ఆ ఉత్తరం చూసి, నాకు దేవుడు నీకు రక్షణ ఇచ్చినట్టు బయలుపరిచినాడు అని ఆ ఉత్తరం చూసి చాలా సంతోషించింది. అబ్బా దేవుడు నన్ను రక్షించినాడు, దేవుని రాజ్యానికి వారసురాలిగా చేసినాడు అని. తర్వాత ఇట్లా ఈ విధంగా గొప్ప మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీటింగ్స్లలో కూడా అటెండ్ అయింది. ఆ వాక్యోపదేశకుడు ఏం చేస్తున్నాడంటే, వాక్యం ప్రకటించిన వ్యక్తి తర్వాత కెనడా దేశంకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇంట్లో పనికి ఎవరైనా ఉన్నారా అని ఈ అమ్మాయి ఆసక్తిగా ఉండడం చూసి తన ఇంట్లో పనికి కుదుర్చుకున్నాడు. కానీ కొంతకాలానికి ఇద్దరు కెనడాకు వెళ్తూ, అమ్మ యానీ నువ్వు ఇక్కడే ఉండిపో, కెనడాకు వద్దు, రావద్దు అని చెప్తారు. తర్వాత చాలా మంది వాళ్ళ అమ్మ నాన్న కూడా వద్దమ్మా అన్నా కూడా లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గర పని కుదుర్చుకున్నప్పుడు పాస్టర్ గారి దగ్గర, జీవితాంతం నీ దగ్గరే పని చేస్తానని నేను రాసి ఇచ్చినాను, కాబట్టి నేను అతని దగ్గరే పని చేస్తాను, మాట ఇచ్చినా నేను వెనుకకు తీసుకోలేను అనింది. అయితే ఈ పాస్టరే అన్నాడు, పర్వాలేదమ్మా నువ్వు మాట వెనక్కి తీసుకో అంటే కూడా, లేదు లేదు నీతో వస్తానని కెనడాకు వెళ్ళిపోయింది. అక్కడ పాస్టర్ గారి భార్య, ఆయన ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉంటాడు. ఆ పాస్టర్ గారి భార్య 5 సంవత్సరాలు పడకలో ఉంటే పరిచర్య చేసింది. పిల్లలకు మరి ఆహారం వండి పెట్టి వంట చేసి అలాగూ పిల్లలు కూడా స్నానాలు చేయించి చూసుకునేది. అలా కొంతకాలానికి ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత మొత్తం పని భారం అంతా తనపైనే పడింది. అంత పనులన్నీ తనే చూసుకొని పిల్లలను పెంచి పోషించే బాధ్యత కూడా తీసుకుంది. కానీ మరి మరి ఆ అమ్మాయి మరి ప్రార్థన చేస్తూ రాత్రిపూట ప్రార్థన చేసుకునేది. మరి ఏంటి మరి ఈ పిల్లలు ఇలా తుంటరి పనులు చేస్తూ ఉంటారే, నేను చెప్పిన మాట వినరే, నేను ఇంత బాగా చూసుకుంటున్నా కూడా వాళ్ళు అని చెప్పి కోప్పడేది అనమాట. వాళ్ళ మీద కోప్పడేది. నేను ఇంత బాగా ప్రార్థన చేస్తున్నా, ఏంటి దేవుడు ఈ పిల్లలు నా మాట వినటం లేదు, నాకు చాలా కోపం వస్తుంది అని కోప్పడితే ఆయన ఏమన్నాడంటే, యజమానుడు, అని నువ్వు పనులన్నీ చక్కగా చేస్తావు, కానీ ఎందుకు అంత కోప్పడతావు, ఎందుకు అంత విసుక్కుంటావు పిల్లలను, అంత ఎక్కువ కోపం, చిన్న చిన్న తప్పులు కూడా ఓర్చుకోలేదే, నువ్వు ఎట్లా ఇట్లుంటే అని చెప్పి ఒక వాక్యము. మరి ఒకసారి దైవ సేవకుడు వాళ్ళ ఇంటికి వచ్చి వాక్యం చెప్తుంటే, ఆ పాస్టర్ గారి ఇంట్లో మీటింగ్ జరుగుతుంటే ఒక వాక్యం వినింది. చాలాసార్లు అనుకుంటుంది కోప్పడకూడదని ప్రార్థన చేసుకుంటుంది, కానీ ఉండలేకపోతుంది. అప్పుడు ఏం వాక్యం వినిందంటే 34వ కీర్తన 16వ వచనంలో, ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అగైన్స్ట్ దోస్ హూ డు విల్ టు కట్ ఆఫ్ ద మెమరీ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద ఎర్త్. ఎవరైతే తన పాపములను దుష్క్రియలు మరి సహించుకోలేక కంట్రోల్ చేసుకోలేకపోతాడో
ఆ వ్యక్తి భూమి మీద నుండి తుడిచిపెట్టబడతాడు అని వాక్యము విని ఏమైందంటే, అమ్మో నేను ఇట్లా తప్పులో కొనసాగితే, పాపంలో కొనసాగితే నేను దేవుని గ్రంథం నుండే నా పేరు తుడిచిపెట్టబడతాదా, కాబట్టి పాపం మీద నాకు జయం కావాలి అని ప్రార్థన చేసుకుంది, కన్నీటితో ప్రార్థన చేసుకుంది. దేవా, పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు అని. అప్పుడు దేవుడు కనికరించి తన దూతను పంపించినాడు. మోకరించి రాత్రంతా ప్రార్థన చేసింది, క్షమాపణ అడిగింది. దేవా, పాపం మీద విజయం కలుగజేయని. నిజంగా అప్పటి నుండి మరి ఒకరోజు అనుకోకుండా మరి ఒకరోజు పిల్లలు చాలా తొందర చేస్తున్నారు, చాలా గొడవ పెడుతున్నారు. అయితే కోపం రాలేదు ఆ రోజు, ఎందుకంటే రాత్రంతా ప్రార్థన చేసుకుంది. కోపం రాకపోయేసరికి ఇక్కడ ఏం జరిగింది చూడండి, సంతోషపడుతుంది. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు, నా పాపమును నేను జయించగలిగినాను అని 3 రోజులు అన్నం తినలేదంట. సంతోషంతో దేవుడిని స్తుతిస్తూ ఉందన్నమాట. అలాగే దేవా, పాపం పైన నాకు విజయం ఇచ్చినావు, నీకు వందనాలు అని చెప్పి మరి వాక్యాలన్నీ చదువుకొని నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించిన. చూడండి, ఇలా జీవిస్తూ ఉండి ఈ యాన్ అనే ఆమె అయితే ఎప్పుడు పనులు ప్రార్థన, పగలంతా పనులు, రాత్రి ప్రార్థన. ఈమెను అందరూ పిచ్చి పట్టింది, ఈమెకు భక్తి పిచ్చి పట్టింది అని చెప్పి ఈమెకు ఏం పేరు పెట్టినారంటే, చూడండి అక్కడ ఆమె పేరు మీకు సన్న అక్షరాలలో సరిగ్గా కనిపించలేదు, నేనే చదువుతాను. an Irish saint, the life story of Anne Preston, known also as Holy Anne. ఈమెను ఈ మొక్కతే భక్తి పరురాలని, పరిశుద్ధమైన స్త్రీ అని ఎక్కడికైనా కూడా పిలిచేవాళ్ళంట. పరిశుద్ధమైన స్త్రీ అని, పవిత్రురాలు అని అందరు పిలిచేవాళ్ళు. నిజంగా ఆమె జీవితం అంత పవిత్రంగా ఉండేది. అందరు అట్లా మన దగ్గర పిలుస్తుంటారు కదా, పెద్ద భక్తుడు అని పిలుస్తుంటారు మందిరానికి వస్తూ ఉంటే. అలాగే ఈమెను పవిత్రాలు అని పిలిచినారనమాట. చూడండి, అలానే నిజంగా ఈమె పవిత్రంగా జీవించడమే కాదు, ఈమెలో ఉన్న బలహీనత, కోపమనే బలహీనతను జయించింది. అంతేకాదు ఏం చేస్తుందంటే, చాలా మంది కొరకు ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తే వాళ్ళ కష్టాలు తీరిపోయేవి, వాళ్ళ రోగాలు బాగయ్యేవి. అలా చేస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఈమె పెంచుతున్న పిల్లలు ఉన్నారు కదా, యజమానుని పిల్లలు, వాళ్ళు మరి బాగా వర్షాలు పడక అక్కడ బావులన్నీ ఎండిపోయినాయి. దూరం నుండి ఉదయం లేస్తే బకెట్లు తీసుకొని పోయి, బిందెలు తీసుకొని పోయి నీళ్ళు నింపుకొచ్చుకోవాలి. వీళ్ళ ఇంట్లో బావి కూడా ఎండిపోయింది. పిల్లలు ఎగతాళి చేస్తున్నారంట. ఒకరోజు ఏమని చేసినారంటే, రాత్రి దగ్గరకు వచ్చి, నువ్వు ప్రార్థన చేస్తుంటే చాలా మంది రోగాలు పోతున్నాయి, కానీ మన ఇంట్లో ఉండే బావిలో నీళ్లు రమ్మని ప్రార్థన చేయొచ్చు కదా, నీ ప్రార్థన గొప్పదైతే, నువ్వు నిజమైన భక్తురాలు అయితే అని ఎగతాళిగా అన్నారంట. అంటే ఆమె నిజంగా రాత్రంతా ప్రార్థన చేసి పొద్దున్నే బావి దగ్గర పోయి చేరుతా ఉంది బకెట్ తీసుకెళ్ళి. పొద్దున మరి బయలుదేరిన పిల్లలు దగ్గరకు వచ్చి ఏం చేస్తుందో అని చూస్తే, నీళ్లు బకెట్ లోపలికి వేస్తా ఉంది. తాడు ఖాళీ బావి శబ్దం వస్తుంది అనుకుంటే నీళ్ళలో పడిందంట బకెట్. నిజంగానే బావి దగ్గరికి వచ్చి చూస్తే బావిలో నీళ్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు నిజంగా ఈమె ఒక పరిశుద్ధురాలు, నిజంగా ప్రార్థనా పరురాలు, నిజంగా జీవంగల దేవుని కుమార్తె అని వాళ్ళు తెలుసుకోగలిగినారు. అలాగే ఈమె చాలా మందికి చూడండి బావిలో నీళ్లు వచ్చేసినాయి. అలా ప్రార్థన చేస్తే ప్రతిదీ జరిగేది. అలా చాలా మందికి రోగాలు బాగవుతున్నాయి. అట్లా జరుగుతూ ఉంటే ఒక అమ్మాయి కోసం ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి జబ్బు చేస్తే ప్రార్థన చేస్తే బాగైంది. కానీ ఆ అమ్మాయికి కొంతకాలం తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇంకా ప్రార్థన వల్ల ఏం ఫలితం చూసిందంటే, ఇక్కడ ఉన్నాడు కదా ఒక ఆయన, పెద్ద ఆయన, ఒక మరి సేవకుడు ఉన్నాడంట. అక్కడ సేవ చేస్తాడు. ఆయనకు సరిగా కళ్ళు కనిపించవు. ఆయన ఎవరింటికన్నా విజిట్ చేసి ప్రేయర్ చేయాలంటే ఆయనకు దారి కనపడదు. ఈమె పోయి, ఆమెకు వాళ్ళ ఇల్లు తెలీదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎలిజబెత్ అని ఒక ఆమె ఇంటికి వెళ్ళాలి, లేదా మరి ఎవరింటికన్నా వెళ్ళాలి అనుకుందాం, మరి అమ్మ అనుకుందాం, వాళ్ళ ఇంటికి
తెలియదు ఇల్లు, ఆయనకేమో కళ్ళు కనపడవు. కానీ ప్రార్థన చేసుకొని ఈమె పోయి కరెక్ట్గా ఆయన చేయబట్టుకొని తీసుకొని పోయి ఇదే ఆమె ఇల్లు అని చెప్పేదంట. నిజంగా కరెక్ట్గా ఆమె ఇల్లు చేరుకుంటారంట. అంత అద్భుతంగా ఈమె ప్రార్థన శక్తి ఉండేది, చదువురాని ఆమె. అట్లా ఒకసారి ఏమైందంటే, మరి ఆదివారం వచ్చింది, చర్చికి వెళ్ళాలి. దారి అంతా రోడ్డు మీద అంతా మంచు కప్పబడింది. ప్రార్థన చేసిందంట. ప్రతి చిన్న విషయాన్ని ప్రార్థనే. ఏమైంది చూడండి, మంచుతో కప్పబడితే ప్రార్థన చేస్తే అద్భుతంగా ఒక గుర్రబండి వచ్చి పోయిందంట. ఆ దారిలో మంచంతా పక్కకు పోయి చర్చికి పోయి సాక్ష్యం చెప్పిందంట. ప్రతి చిన్నదానికి మరి ఇంట్లో అంట కంటి అద్దాలు కనపడకపోతే ప్రార్థన చేస్తుందంట. వెతికి వెతికి దేవా నాకు కనపడేటట్టు చేయి. ఇంట్లో పిల్లలు కావాల్సి ఎక్కడెక్కడో పెట్టేవాళ్ళంట, కానీ ఈమె ప్రార్థన చేసి కనుక్కునేదంట. అట్లా కూడా ఈమె ప్రార్థనా శక్తి రోజు రోజుకు వాక్యం చదవటం, సమయం ఉన్నప్పుడంతా ప్రార్థన చేయడం, ఇదే ఇవి రెండు పనులే ఆమె చేసేది. రాత్రంతా ప్రార్థనలో పోరాడితే ఒక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయికి ఉన్న జబ్బు బాగైంది. మరి కానీ ఏమైందంటే ఆ అమ్మాయి తర్వాత ఏమైందంటే దేవునికి విరోధమైన చెడ్డ జీవితానికి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పటి నుండి ఏం నేర్చుకుందంటే, ఓహో మొదట సువార్త చెప్పాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి. రోగాలు బాగు కావడం కాదు, ఒక పాపి మారుమనసు పొందేటట్లు ప్రార్థన చేయడం అవసరం, సువార్త చెప్పడం అవసరం అని నేర్చుకుంది. దాని తర్వాత ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి వచ్చి ఈమె నిజంగా ప్రార్థన పర్రాలా కాదా అని టెస్ట్ చేయాలని ఈమె ఇంటికి వచ్చి ఈమె ఇంట్లో 3 రోజులు ఉండి చూడాలనుకుందంట. అట్లా ఈమె ఇంటికి వచ్చి నేను మీ ఇంటికి వచ్చి ఉండొచ్చునా అని అడిగిందంట. అట్లా ఈమె రాత్రిపూట యేసు ప్రభుకు ప్రార్థన చేయడం గమనించింది. చాటుగా గమనిస్తుంది చూడండి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తే, పడుకునేటప్పుడు చూసిందంట ప్రార్థన చేస్తుంది, తెల్లవారుజామున చూస్తే ప్రార్థన చేస్తుంది. అబ్బో నిజంగా ఈమె నిజంగానే ప్రార్థనా పర్రాలు, నిజంగా దేవునితో చక్కని సంబంధం కలిగిన స్త్రీ అని చూసి తెలుసుకుంది. ఏదో అందరు చెప్తుంటే వినడం కాదు, నేను చూసి తెలుసుకున్నానని చెప్పిందంట. కాబట్టి నిజంగా ఆమె కూడా యెషయా గ్రంథంలో మరి ధర్మవాక్యములు నీ హృదయంలో ఉంచదను, ధర్మవిధులు నీ హృదయంలో ఉంచదను అనే వాక్యం ద్వారా దేవా ఒక మాట ప్రార్థన చేసుకుందంట. దేవా చర్చిలో పాస్టర్ వాక్యాలు చదువుతుంటాడు, నాకు వాక్యాలు గుర్తుండేటట్టు సహాయం చేయి. నేను వాక్యాలు అధ్యాయాలు కంటత పెట్టాలంటే దేవుడు అన్నాడంట, నా ధర్మ విధులని హృదయంలో ఉంచదను, ఆ సమయానికి నేను బోధిస్తాను నేను అని యోహాను సువార్తలో ఉన్న వాక్యం గుర్తు చేస్తే, నిజంగా అప్పటి నుండి ఎవరికైనా సువార్త చెప్పాలంటే కరెక్ట్గా ఆ సువార్త వాక్యం గుర్తొస్తుంది. అప్పటికి ఎవరికైనా ప్రార్థన చేయాలంటే కరెక్ట్గా వాళ్ళ సమస్యకు తగిన వాక్యం గుర్తొచ్చేటట్లు దేవుడు చేస్తాడు. ఆ విధంగా ప్రతి ఒక్కటి దేవునే అడిగేది అనమాట. ఆమె దేవుని పాదాల చెంతనే జీవించింది. అయితే మరి కొంతకాలానికి యజమానుడు కూడా చనిపోయినాడు. ఈమె వయసు కూడా పెద్దగా అయిపోయింది. పెంచిన పిల్లలు పెద్దగా అయిపోయి కెనడాలో ఈమెకు ఒక ఇల్లు కట్టించినారు. మమ్మల్ని తల్లి లేకపోయినా చాలా చక్కగా చూసుకున్నావు, వివాహం చేసుకోలేదు, పరిశుద్ధమైన జీవితం జీవించింది. కాబట్టి హోలీ యాన్, ఆమె పేరు హోలీ యాన్ గా, యాన్ ప్రిస్టన్ పోయి హోలీ యాన్ గా మార్చబడింది, పరిశుద్ధమైన యాన్ అని. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధంగా జీవించింది, వివాహం లేకుండా. మరి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, యవన ప్రాయంలో దూరంగా ఉన్నా ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించింది. యవనస్తులు తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తున్నారు. ఈమెకు ఎవరు గద్దించే వాళ్ళు లేరు, కానీ పరిశుద్ధంగా జీవించింది. మన జీవితం ఇలా ఉందా? స్త్రీలమైన మనము భర్తకు నమ్మకంగా ఉండగలుగుతున్నామా? పరిశీలించుకుందాం. ఈమె ఎలా జీవించిందో. చదువురాని ఆమె, కేవలం బైబిల్ ఒక్కడే చదవగలిగిన ఆమె ఎంత పరిశుద్ధంగా జీవించింది. తల్లిదండ్రుల వద్ద ఉండి సుఖంగా జీవించాలని కోరుకోలేదు, కానీ ఒక పని మనిషిగా జీవించి ఇలాగ వాళ్ళ పిల్లలు పెద్దగా అయినారు, వాళ్ళు స్థిరపడినారు, ఈమెను చాలా చక్కగా చూసుకునేవాళ్ళు. అలాగూ వాక్యంలో ప్రార్థనలో మాత్రమే తన జీవితాన్ని ముగించుకుంది. ఈ పాస్టర్, ఇంతకుముందు చెప్పిన పాస్టర్ వాక్యం చెప్తుంటే
ఆ వాక్యాలని కంటకు పెట్టాలని కోరుకుంటున్నాను కదా ఆయన ఈ పాస్టర్. తర్వాత మరి చివరిగా ఆ దేశంలోనే పరిశుద్ధమైన జీవితం జీవించి 1906 సంవత్సరం చనిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమెను గురించి మంచి సాక్ష్యం చర్చిలో చెప్పబడింది. ఈరోజు మనం వేరే దేశంలో ఉన్న మనం చెప్పుకుంటున్నాం. మనల్ని గురించిన సాక్ష్యం కొంతమంది అయినా చెప్పుకోగలరా? మనం చనిపోయిన తర్వాత మాకు ఒక తల్లిగా ఉండింది, ఆమె బ్రతికినప్పుడు మాకు ఒక మంచి సహాయకురాలుగా ఉండిందని మనల్ని గురించి చెప్పగలరా? పరిశుద్ధమైన తల్లి కాకపోయినా తల్లిగా జీవించింది, యజమానునికి నమ్మకంగా ఉండింది, యజమానురాలు చనిపోయినాక పాపంలో పడలేదు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించి మనకు మాదిరిగా నిలిచింది. ఆమెకు తెలిసిందంతా వాక్యము ప్రార్థనే. కాబట్టి మనకు కూడా తెలియాల్సింది వాక్యము ప్రార్థనే చాలు. కాబట్టి ఈమె జీవితం మనకెంతో ఆదర్శం. దేవుడి కొద్ది మాటలు దీవించుగా. ఈమె వల్లే మనం ఉండినట్లు దేవుడు సహాయం చేయగా. ఇంటికి తర్వాత ఒక 15 నిమిషాలు ఏ వాక్యం మొదలు చెప్పింది, ఏ వాక్యం మొదలు చెప్పింది అలా కూర్చుంటే అన్ని వస్తుంది. ఏం చదువు అంతే కదా పాటిస్తున్నావా? ప్రేమ తండ్రి పరిశుద్ధమైన ఆయన ఎందుకంటే నేను పాల్గొనేందుకు దైవం దాసాలు చేస్తారు. మా ప్రేమతో దైవం ఎంతో ప్రయాసంగా చూసుకొని స్కూల్లో పని చూసుకొని మందిరానికి పోయి ఇక్కడికి వచ్చి కూడా అటు నేను గురించిన వాక్యాన్ని ప్రకటించాలని, నేను గురించిన సందేశం ఇవ్వాలని ఉంటుంది. కానీ ఆసక్తి వచ్చిన ఆసక్తి మీకు వందనములు తెలుస్తున్నానైనా మీ ప్రేమతో దైత్యం దాసాలను ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించి కుటుంబాన్ని ఇచ్చినారు. కుమారుని కొరకు మరి కుమారుడు కూడా వచ్చే కోడలు కూడా అట్లా నమ్మకస్తులు కానీ విలువలే బ్రతుకులకై ఎంతో ఆసక్తి కలిగిన ప్రజలుగా ఆసక్తి గల ప్రజల కోసమే ప్రాణం పెట్టారు. మీకు వందనములు కృతజ్ఞతలు తెలుసు తండ్రి. కుమారుడు కూడా మీకు నమ్మకస్తులుగా బతుకున్నట్లు చేసుకున్నట్లు ఉద్యోగ కొరకై దయచేసి ఆయన సమయాల బిడ్డ కొరకై పాటిస్తుండగా సఫలపరచు. నేను చేసిన ప్రార్థనలు సఫలపరచు. దాసాల యొక్క ప్రయాసం ఎంతగా సెలవించిన వాటి బహుమాపరించినట్లు సాయించిన ఈ యొక్క బహుమానం కొరకైనా ఆయన ఆసక్తిని బట్టి మీకు వందనములు స్తుతులు చేస్తున్నాం తండ్రి. ఆయన మా యొక్క జీవితాన్ని సాక్ష్యం విన్నారు. ప్రభావం ప్రార్థన జీవితాన్ని గురించి విన్నారు, యోసేపుని గురించి విన్నారు, ఏలియాని గురించి విన్నారు. ప్రభావం విన్న వాక్యం ప్రతి వాక్యంలో ప్రతిదీ ప్రభావం అట్లు ఈ యొక్క సీఎంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి ప్రతి వాక్యం ప్రతి హృదయంలో ముద్రించి వాక్యం యొక్క ప్రభావము శక్తి నీ ప్రజల్లో పరిచేసి నీ ప్రజలు కూడా అలాగే జీవించాలన్నట్టు అలాగూ ఆమె తండ్రి మరి హెప్సిబా ఆమె తండ్రి దాసుని ఇస్కియా భార్య దాసుని యెషయా ప్రవక్త యొక్క కుమార్తె అతను కుమారుడు ఎటువంటి కన్నానని బాధపడి నిజంగా బాధపడుతున్నారు. అయినను నిరుత్సాహపడక నిజంగా ప్రార్థించి
కుమారుని సంపాదించుకున్నది, కుమారుని సమకూర్చుకున్నది. జగన్ తల్లి నీ సుధిస్తుంది. అట్లు సంఘంలో పట్టుదలతో, ఆసక్తితో, ప్రార్థనాపరులు మీరు పుట్టించు ప్రభా. అట్లు నీ సంఘ క్షమాభివృద్ధి కొరకై, అనేక తప్పులను సరిచేసుకోవటకై, సరిదిద్దుకోవటకై గొప్ప ఆలోచన కలిగిన జీవితాన్ని మీరు ప్రసాదించుకొని ఈ పరిస్థితి దేవునికరంగా, ఆశీర్వదకరంగా చేయమని వచ్చిన వారు ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకుండా ఈ అన్నింటిలో ముద్రించి అట్లు మీ ఆత్మచేత అభిషేకించి ప్రభు నీ కొరకై పనిచేసే వారుగా అవును తండ్రి ఆసక్తితో అవును ప్రభు మరి మా ముందున్న అవును తండ్రి మరి మేము చూస్తున్నాం. మరి వారి వల్లే మేము కూడా ఆసక్తితో పనిచేసే వారంగా ఉంచకై అటువంటి ఆసక్తిని ప్రజలమైన మా అందరిలో పుట్టించి మీ బలమైన కార్యం, మీ గొప్ప కార్యాన్ని సంఘంలో జరిగించి నీ ప్రజలమైన మా ద్వారా నీ రాజ్య వ్యాప్తి కొరకాయ మనందరినీ వాడుకుంటూ అవును తండ్రి నీ నామంలో కీర్తి జయసాంతో లోకంలో ఉరేగిస్తూ విశ్వాస సంబంధం మంచి పోరాటకాయ అనేకులు సంపాదించుకోవటకాయ, కుటుంబాలను కాపాడుకోవటకాయ, ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా కట్టుకోవటకాయ దాసకాలకు కావాల్సిన జ్ఞానం గురించి ఆలోచన బలం నుంచి నేను యేసుక్రీస్తు సంవాదిత నామంలోని సంపూర్ణమైన పరిమాణం ఐదానికి ఆశీర్వాదం దయచేసి అట్లా మంచి నిశ్చితతో జీవించుటకై దీవించండి. మీ దగ్గర నామంలో దేవంతులు జరిగిన పరిస్థితి అంతటి జీవించమని ఆశ్రయించమని పరిస్థితులతో దర్శించమని అనే యొక్క సంఘంలో అటు పరిచయం చేసే అక్కలను పుట్టించమని అటు పల్లెల్లో అక్కడ అటు చిన్న చిన్న మీటింగ్లు పెట్టి పిల్లలకు చెప్పుకుంటారు, సీల కూడా నడిపించుకుంటారు. మీరే అటువంటి వారిని ఈ నామం బట్టి మీరు కణాలని సంఘంలో అటువంటి వారిని పుట్టించమని మీ బలమైన కార్యాలు సంఘం ద్వారా ప్రజల ద్వారా జరిగించుకోమని సజీవుడి నేసి నామం పేరట చూస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పర్వతండి. ఆమె